ప్రైజ్ ద లార్డ్. లార్డ్ ప్రియమైన స్నేహితులారా, చాలా కాలం తర్వాత మన ఛానల్లో మీకోసం ఒక వంట వీడియో పెడుతున్నాను. గత కాలంలో నేను పెట్టిన అరిసెల తయారీకి వీడియోని ఎంతో ఆదరించిన మీకు కృతజ్ఞతలు. మరియు నా ఛానల్ని ఆశీర్వదిస్తున్న అందరికీ వందనాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వంటలోకి వెళ్దాం. తెలుగువారి సాంప్రదాయమైన పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వేడి నీళ్ళతో బియ్యం పిండిని ఇలా కలిపి పెట్టుకొని బెల్లాన్ని కొంచెం వేడి నీళ్ళలో కరగబెట్టుకొని ఇలా రెడీ ఉంచి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పదండి. చక్రాలు వేసి చక్రాలు వీటితో అలాగే వేస్తేనే ఇప్పుడు అవి ఎన్ని నీళ్ళు పోసారు? పాలు 2 ప్యాకెట్లు వేసాను, నీళ్ళు 4 చెంబులు వేసాను. ఇది మనం చక్రాలు వండుకుంటాం కదా, అలాగే దీంట్లో వేసి ఇలాగ తిప్పటమే. తిప్పితే అది బాగా. ఇవి ఏమేమి వేసి కలిపారు? ఇదా ఏమైనా ఉప్పే, కొన్ని నీళ్ళను ఉప్పే. ఈ పిండి ఏంటి? బియ్య పిండి. బియ్యము కడిగి ఆడించుకొచ్చాను. వేడిగా ఉండాలి. తర్వాత బాగా ఉడికిన తర్వాత అదే చెత్త ఇందులో ఉడుకుద్ది కదా, ఉడికిన తర్వాత బెల్లం పాకం పట్టేసి, అది పాకం కాదు, బెల్లం కరిగిపోయాక బాగా అది వడకట్టేసి అందులో పోసేసి, ఆ తర్వాత యాలక్కాయలు చెదగొట్టి పిండిలాగా చేసి అది వేసి కిస్మిస్ పాలు తాగితే అప్పుడు కట్ చేసి బాటిల్ అదే జీడిపప్పు గుప్పుడు తీసుకున్నారా? కట్ చేసి బాటిల్ అదే పడుతుంది. ఉత్తి నీళ్ళేనమ్మా, ఒక ఉప్పు కొనేసి నీళ్ళే, వేడి నీళ్ళ. వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు అయిపోతే పిండి ఒక్కదు కదా. ఇది ఇప్పుడు అందులో తిప్పాలి బాగా మరిగిన తర్వాత. మరి ఉండలుగా ఉందిగా, ముందు అయిపోద్ది, చల్లారలేదుగా, కలిపి వేస్తాను. గంట ఉండాలి, గంట ఏమైందో కనబడతాను. ఇలా ముద్ద చేసేసి ఇంకేసేయటమే, చక్రంలో వేస్తాను. కొంచెం వేసిన తర్వాత వేడి నీళ్ళు కదా, అందుకే కరెంట్. కొంచెం నీళ్ళు పడతాయి అనుకుంటా. వేస్తారు, చేసి తడి చేసుకుంటా ఎక్కువ పోయింది. గాజులు కూడా పక్కన వేసేస్తాను. బెల్లం పాకం పట్టుకోవాలా? పాకం పట్టి చల్లార్చుకోవాలి. బెల్లం వడబోసి చాలు. పోయించారు, చెత్త వచ్చింది.
బెల్లం వేసాక కొంచెం కలర్ వచ్చింది. బెల్లం కలర్ మంచి స్మెల్ కూడా వస్తుంది. యాలుక్కాయ పొడదేరా చేసుకొని ఉంచుకున్నాను ముందే. సరిపోయింది లేదా కేపీ సరిపోలేదా? అవి చల్లారాక వేస్తారా జీడిపప్పు? ఇదిగో పాకం వేసాక పాకం వేసేస్తాను తెచ్చి. సరిపోతులే ఎంతమంది ఉన్నాం. జీడిపప్పు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేస్తారా? కిస్మిస్ జీడిపప్పు చేసి దోశ అవునవును. సున్నుండలు చుట్టుకోవాలంటేనే కొంట లేకుండా. ఏం కనపడలేదు. వీటి సెంటర్ మీడియం చూడకుండా చేసేది చూస్తున్నారు. వీడియోలో ఏం పడుతుందో చూస్తున్నారు. మీరు ఒకసారి మళ్ళీ పాలలో ఏమేమి కలుపుతారు ఒకసారి చెప్పండి. ఫస్ట్ పాలు మరిగిస్తారు. ఫస్ట్ పాలు 2 ప్యాకెట్లు పోసి ఒక 4 చెంబులు నీళ్ళు పోసా. పోసి మరుగుతూ ఉన్నప్పుడు ఈ వేడి నీళ్ళలో పిండి ఉక్కబెట్టేసి అది చక్రాల కింద. మరి బెల్లం ఎప్పుడు వేస్తారు? బెల్లం వేస్తాను. ఉడకలేదు. ఇప్పుడు వేస్తారా? ఉడకలేదు. జీడిపప్పు వేస్తారా? ఆగాక వేస్తారా? జీడిపప్పు వేస్తున్నాను ఫస్ట్. అది కలిపేసి వేపేస్తాను. ఇదంతా వేసేయచ్చు అందులో? ఇంకేం అంటే ఎంతవరకు వేయాలి? వేయాలి అంతవరకు వేసి ఉన్నది కలిపేస్తాం. కలిపేసి వేసేయచ్చు. బెల్లం గడ్డలు వేయకూడదు. గడ్డలు వేసామనుకోండి ఒక కరుగుద్దు ఒక కరగపోదు. ఒక పక్క తీపోతుంది ఒక పక్క తీయరాదు. గిద్దలు మా ఇంటికాడ నుంచి తెచ్చాను. గిద్దలు పైన ఉన్నాయి. అయినా ఎలాంటివి కాదు.
ఒకటి వేస్తాను ఇంకా మరి అదేం చేస్తావు? కలపాలి, కలిపే నీళ్ళు వేడి నీళ్ళు ఉంచాను. మనకి ఎలా తెలుస్తుంది ఇందులో ఎంత వేయాలో? ఏంటి ఇవి ఎంత వేయాలి? పిండి మనం పిండి కొలుచుకొని ఆడించుకున్నాం కదా. అంటే పాలకి వీటికి ఎలా తెలుస్తుంది? పాలు వీటికి ఎలా తెలుస్తుంది? చాలు బాగా మసిపోయి కలిసేది. గోరువెచ్చుకుంటే చాలా. ఇందులో గోరేసి ఉంటే చాలు. ముందు కలిపేటప్పుడు వేడి ఉంది అనుకోండి, ఉడుకుతుంది కదా. కడిగి ఆడించుకొచ్చి బియ్యం పిండి ఆడించాలా? కడిగి ఆరబెట్టి ఆడించుకొచ్చాను. పొంగుతుంది. ఇంకా పిండి పడుతుందిగా, ఎందుకంటే లూజ్ ఉంది. రోజున పడుతుంది. ఓహో, ఇది ఇంట్లో పోస్తారా? దిగిపోయారా? పిన్ని హ్యాపీ మ్యారేజ్. ఆమె ఒకసారి స్నానం తీసి వచ్చిపోయారు అక్కడ. ఇది ఇందులో పోస్తారా? మళ్ళీ నీళ్ళు కలిపిపోయొచ్చా? నీళ్ళైన పర్లేదు, చల్లీలైన పర్లేదు, అది ఉడుకుతూ ఉంటుంది. సరిపోలేదా? అవి చల్లారాక వేస్తారా జీడిపప్పు? ఇదిగో పాకం వేసాక పాకం వేసేస్తాను తెచ్చి. సరిపోతులే. అడుగుతుంటే ఇంకొంచెం కలర్ వస్తుందిగా. అదే ఇందాక లైట్గా వేసిన వెంటనే కదా కొంచెం పర్లేదు కలిసింది. ఇప్పుడు వచ్చింది కొంచెం. అదేంటి ఆలుక్కాయ పొడా? మొన్న చేసుకొని ఉంచుకున్నాను. ఇటుకి ఇప్పుడు అవ్వదని పంచదార వేసి పొడిని చేసి.
అది అలా ఉంటే నా టేస్ట్ చేశాను అలా బెల్లం చాలేదు అనుకుంటున్నాను. సూపర్. ఇలా నాకేది కూడా తీసేస్తున్నామమ్మా ఫోటో. మరి